అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 13వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం ఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఇడియం గురించి తెలుసుకుందాం. ద ఇడియం ఇస్ గెట్ ద సాక్. డిడ్ సమ్వన్ లూజ్ దేర్ జాబ్? దే మైట్ హ్యావ్ గాట్ ద సాక్. దీని అర్థం సంచి దొరికింది అని కాదు. దీని అసలు అర్థం దురదృష్టవశాత్తు ఉద్యోగం నుంచి తీసివేయబడటం, ఫైర్డ్ అని అర్థం. పూర్వం పనివాళ్లు తమ సొంత సామాను, సంచిని, టూల్ సాక్ తెచ్చుకునేవారు. పనిలోంచి తీసేసినప్పుడు ఆ సంచిని వాళ్ల చేతికి ఇచ్చి పంపించేవారు. అందుకే గెట్ ద సాక్ అంటే ఉద్యోగం పోవటం అని అర్థం. ఇట్ మీన్స్ టు బి డిస్మిస్డ్ ఆర్ ఫైర్డ్ ఫ్రమ్ అ జాబ్. లెట్స్ లుక్ ఎట్ 3 examples. Example 1. He got the sack for being late every day. అంటే ప్రతిరోజూ ఆలస్యంగా వస్తున్నందుకు అతన్ని ఉద్యోగం నుండి తీసేశారు. Example 2. If you argue with the boss, you might get the sack. దీని అర్థం నువ్వు బాస్తో గొడవ పడితే నిన్ను ఉద్యోగంలోంచి తీసేసే అవకాశం ఉంది. You might get fired. Example 3. She got the sack because she didn't finish her work. అంటే ఆమె తన పనిని పూర్తి చేయనందువల్ల ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. Now, practice pronunciation. Get the sack. I don't want to get the sack. ఈరోజు మీ ఛాలెంజ్. ఆఫీస్లో గెట్ ద సాక్ అవ్వకుండా ఉండాలంటే, ఉద్యోగం పోకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? Be punctual, work hard. Comments lo cheppandi. Keep learning with us so you never get the sack. See you on day 14.